విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్న స్టూడెంట్స్ మరి యూరోపియన్ కంట్రీస్లో ఏది చూస్ చేసుకోవాలి? యూకే అయితే చాలామంది ఉన్నారు, మరి జర్మనీ అయితే కొంతమంది వెళ్తున్నారు. కానీ ఇప్పుడైతే ఒక కొత్త కంట్రీ గురించి నేను మీకు చెప్పబోతున్నా. అదేంటంటే ఫ్రాన్స్. మరి ఫ్రాన్స్కి ఇండియాకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచి మిత్ర దేశంగా కూడా ఫ్రాన్స్ ఉంది. మరి అక్కడ మరి చదువుకుంటే మరి అక్కడ ఉన్న ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, అండ్ అక్కడ మరి వచ్చే ఉద్యోగం తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా మనతో డిస్కస్ చేయడానికి విదేశ్ కన్సల్ట్స్ యొక్క మరి ప్రతినిధి సాయినాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సో హాయ్ సార్. హాయ్ చాందిక్య. హలో వ్యూవర్స్. వెల్కమ్ టు ద ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ అవర్ ప్లెజర్ ఆల్వేస్. ఎస్, మరి నేను ఈరోజైతే మీకు ఫ్రాన్స్ గురించి ప్రత్యేకంగా అడగాలనుకుంటున్నాను. ఫ్రాన్స్ అయితే నేను ఇందాక చెప్పినట్టు చాలా మంచి కంట్రీ, అండ్ టూరిస్ట్ వీసా తీసుకొని కూడా చాలామంది వెళ్ళి విజిట్ చేసి వస్తుంటారు. కానీ అలాంటి కంట్రీస్లో మనం చదువుకుంటే ఎలా ఉంటుంది, అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఒక కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఫ్రాన్స్ ఎంత మంచి కంట్రీ మన ఇండియాకి? సో ఖచ్చితంగా అండి. యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే ఫ్రాన్స్ ఒక బ్యూటిఫుల్ కంట్రీగా తెలుసు. అంటే ప్యారిస్, ఐఫిల్ టవర్, ఆర్ సో మెనీ గ్రేట్ ప్లేసెస్ టు సీ దాట్. అయితే ఇది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్. అయితే ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకుంటే మన ఇండియాలో సో వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మన రఫైల్ డీల్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 7 ఫ్లైట్స్కి 40,000 crores ఇండియా is spending on them. సో ఇలా యాక్చువల్గా లైక్ ఫ్రాన్స్ హ్యాస్ సో మెనీ గ్రేట్ కంపెనీస్ త్రూ విచ్ యాక్చువల్లీ లైక్ దే హ్యావ్ గ్రేట్ ఇండస్ట్రీస్ దేర్. ఆ తర్వాత వాళ్ళ దగ్గర మేనేజ్మెంట్ కానీ, ఫ్యాషన్ కానివ్వండి, టూరిజం కానీ, దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ స్టడీ ఆప్షన్స్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే లైక్ ఫ్రాన్స్ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో యూనివర్సిటీస్లో ఏంటంటే స్టూడెంట్స్కి చాలా తక్కువ ఖర్చులో వాళ్ళకి ఎంఎస్ చేయడానికి మంచి అవకాశం ఇస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇండియా మిత్రదేశం కాబట్టి ఇండియా కోసం యాక్చువల్గా 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఉండేది. దాన్ని ఇప్పుడు 5 yearsగా పెంచారు. బట్ 5 years? ఎస్. కాకపోతే ఏ ఒక్క కంట్రీస్ కూడా ఇన్ని ఇయర్స్ ఇవ్వట్లేదు కదా? యా. సో ఇది మిత్రదేశం అవడం వల్ల ఫ్రాన్స్లో యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఇది ఉండింది. అయితే ఇప్పుడు మోర్ కమింగ్ ఇన్ టు లైమ్ లైట్ ఏంటంటే యాక్చువల్గా ఫ్రాన్స్లో ఎవరైనా అక్కడ మాస్టర్స్ కానీ బ్యాచెస్ కానీ కంప్లీట్ చేస్తే దే ఆర్ గెటింగ్ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్. యా. సో 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ ఇస్ జనరలీ అన్ యాంపుల్ టైమ్ ఫర్ ఎనీబడి టు ఫైండ్ ఎ జాబ్. యా. అయితే ఇది సరిపోదన్నట్టు మళ్ళీ ఇంకా గవర్నమెంట్ నుంచి అదనంగా సపోర్ట్ బేసికలీ ఏంటంటే లైక్ వేర్ ఇది మనకి అల్యుమినై వీసా అంటాం. అల్యుమినై వీసా యాక్చువల్లీ ఫర్ దోస్ హూ ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఫ్రాన్స్ దే విల్ బి గెటింగ్ 3 years ఆఫ్ వీసా మోర్. సో ఇట్స్ 2 years ఆఫ్ స్టడీ ఫాలోడ్ బై 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ ఫాలోడ్ బై 3 years ఆఫ్ అల్యుమినై వీసా. టోటల్గా మొత్తం 7 years అవుతుంది. ఓకే. సో ఇంత టైంలో ఆబ్వియస్లీ వీళ్ళకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతారు ఆల్మోస్ట్ లైక్. ఆ తర్వాత జాబ్స్ దొరకడం ఇవన్నీ న్యాచురల్గా అంత టైంలో ఆబ్వియస్లీ ఎవరికైనా సెట్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ వీసా అనేది చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఫ్రాన్స్ ఇండియాకి మిత్రదేశం అవడం వల్ల దేర్ ఆర్ వేరియస్ బెనిఫిట్స్ ఆల్సో విచ్ ఈస్ గివెన్ టు ఇండియన్ స్టూడెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ ఎక్స్పెన్సెస్లో ఒక 30% ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ గవర్నమెంట్ విల్ బేర్. ఓకే. అంటే మన హౌసింగ్ కాంట్రాక్ట్ ఉంటుంది, కాంట్రాక్ట్ సబ్మిట్ చేస్తే దే విల్ రీంబర్స్ ద లివింగ్ అకామిడేషన్ కాస్ట్. అంటే 30% వాళ్ళు రిటర్న్ చేస్తారు. ఓకే. సో మనం ఓనర్కి పే చేస్తాము, గవర్నమెంట్ విల్ పే బ్యాక్ టు ద స్టూడెంట్ దేర్. ఓకే. అండ్ ఫ్రాన్స్ అనేటప్పటికి ఖచ్చితంగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది కూడా నేర్చుకోవాలని కూడా అంటారు. సో అయినా కానీ వేరే లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడికి వెళ్ళడం అనేది కూడా మన స్టూడెంట్స్ మెయిన్గా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా? అవును. సో ఇది యాక్చువల్గా ప్యూర్గా ఒక అపోహ మటుకే. ఎందుకంటే యాక్చువల్గా ఫ్రాన్స్ వెళ్ళడానికి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అస్సలు అవసరమే లేదు. బికాస్ మనం చేసే ప్రతి యూనివర్సిటీ కూడాను 100% టాట్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది అసలు రిక్వైర్మెంట్ ఉండదు. అండ్ వెళ్ళిన తర్వాత ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ ఫ్రాన్స్ దే ఆల్సో టీచ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఫర్ ఫస్ట్ 6 months. ఓకే. ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 6 months ఫ్రీగా లాంగ్వేజ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే లైక్ ఈ 6 months నేర్చుకుంటూ ఉంటారు, బయట రాగానే ఎలాగో ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తమిళనాడుకు వెళ్తాము. సో ఇక్కడ నుంచి తమిళ్ నేర్చుకుని వెళ్ళడం కొద్దిగా కష్టం. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు నేర్చుకుంటే అక్కడ చుట్టూ ప్రాక్టీస్ అవుతూ ఉంటుందిగా, సరౌండింగ్స్ మొత్తం అదే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ లాంగ్వేజ్ గ్రాబింగ్ ఈజీ అవుతుంది. తర్వాత ఇంకోటి యాక్చువల్గా ఫ్రెంచ్ అనేది చాలా ఈజీ టు టాక్. ఓకే. అంటే మనకి పెద్ద కష్టం ఏం కాదు.
అంటే రొమాన్స్ లాంగ్వేజ్ అంటాం ఫ్రెంచ్ని. అంటే చాలా ఫ్రెంచ్ పోయిట్స్ కూడా చాలా గ్రేట్, ఎందుకంటే బేసికలీ వీళ్ళ లాంగ్వేజ్ కూడా ఒక పాటలాగా ఉంటుంది. ఫ్రెంచ్ మాట్లాడడం అంతా కూడా ఓకే. చాలా అట్రాక్టివ్ లాంగ్వేజ్ ఐ వుడ్ సే. సో పోయిటిక్ లాంగ్వేజ్. ఓకే. సో అది కూడా స్టూడెంట్స్కి నేర్చుకోవడం కూడా ఇట్ విల్ బి మోర్ ఫన్ అండ్ ఇట్ విల్ ఓపెన్ ది క్రియేటివ్ సైడ్స్. అండ్ ఇంకా మనకి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం ఆల్వేస్ ఎ ఛాలెంజ్, బట్ ఇది చాలా స్మూత్ ఛాలెంజ్ ఐ వుడ్ సే. ఓకే. ఫ్రాన్స్ అనేటప్పటికీ మెయిన్గా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ప్యారిస్ ఈఫిల్ టవర్. మరి అక్కడ ప్యారిస్ అనేటప్పటికీ ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు. మరి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్న ఎవరైనా కానీ ఫ్యాషన్ స్టూడెంట్స్ కానీ మరి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఏదైనా నేర్చుకున్న వాళ్ళు కానీ సో ఇట్లాంటి వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఏంటి? సో యాక్చువల్గా ప్యారిస్లో ఫ్యాషన్ విల్ చేంజ్ ఇన్ అవర్ అవర్ అని ఉంటుంది యాక్చువల్గా ఒక సామెత. సో యాక్చువల్గా దేర్ ఇస్ అ కార్టూన్ విచ్ ఐ హావ్ సీన్ దార్. యాక్చువల్లీ ఏంటంటే ఒక మనిషి ఒక లేటెస్ట్ డ్రెస్ కొనుక్కొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు అంటే, నేను మా వైఫ్కి ఇచ్చే లోపు ఇది అవుట్డేట్ అయిపోతుంది, సో ఐ హ్యావ్ టు బి ఫాస్ట్ ఎనఫ్ టు గివ్ హర్ సో దట్ ద న్యూ మోడల్ డజంట్ కమ్ అప్. ఓకే. సో అట్లా వీళ్ళు యాక్చువల్లీ డిజైనింగ్ ఫ్రాన్స్ యాక్చువల్లీ అంటే ఆర్కిటెక్చర్స్ కానీ డిజైనింగ్ కానివ్వండి లైక్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ వీటిలో చాలా అడ్వాన్స్డ్ ఉంటారు. అంటే బేసికలీ దే ఆర్ యాక్చువల్లీ లైక్ వాళ్ళ ఇన్ హార్ట్తో వాళ్ళకి యాక్చువల్లీ బై ఇన్హెరెంట్ వస్తుంది నాలెడ్జ్ అనుకుంటా. కాబట్టి యాక్చువల్గా ఫ్యాషన్కి వీటికి కూడా చాలా మంచి డెస్టినేషన్. సో విట్ టేక్ యాక్చువల్ సో మెనీ గ్రేట్ కంపెనీస్ దేర్ ఫ్రమ్ ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ తర్వాత బ్రాండ్ మేనేజ్మెంట్, బ్రాండ్ లేబులింగ్. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా చాలా ఎక్కువ స్కోప్ ఉన్న కంట్రీస్. సో అక్కడ చేస్తే ఆల్మోస్ట్ ఏంటంటే లైక్ స్టూడెంట్స్కి దే ఆర్ ఇన్ అండ్ అరౌండ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ వేర్ యాక్చువల్ లైక్ ద హబ్ ఆఫ్ ఫ్యాషన్. కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యాషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే మన ఫ్యాషన్ ప్యారిస్ అనుకునేటప్పటికి ఇట్స్ నాట్ జస్ట్ దేర్, ఇట్స్ నాట్ లిమిటింగ్ దేర్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఫ్రాన్స్ ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ జీడిపి ఉన్న కంట్రీస్. సో హైయెస్ట్ ఎకానమీ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పుడు ఫ్రాన్స్ ఇండస్ట్రీస్ కూడా మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. అండ్ వీ హ్యావ్ గ్రేట్ డిమాండ్ ఫర్ ద టెక్నికల్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజ్మెంట్ సైడ్ ఇన్ అదర్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫినాన్స్, అకౌంటింగ్. ఇది కాకుండా జనరల్గా మనకి కోర్ సైడ్లోకి వస్తే ఐటీ లైక్ ఎకోలేస్ అండ్ నాంతెస్, దెర్ ఆర్ సో మెనీ ఏరియాస్ దెర్. సో ఇలాంటి యాక్చువల్గా జనరల్గా ఏ కంట్రీలో అయినా కూడా 1-2 టాప్ సిటీస్ ఉంటాయి. బట్ ఫ్రాన్స్లో ఆల్మోస్ట్ ఒక 8 to 9 డెస్టినేషన్స్ ఉంటాయి. 8 to 9 ఆర్ యాక్చువల్లీ లైక్ ఈక్వలీ గుడ్ యాజ్ క్యాపిటల్స్. ఓకే. సో అంత డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళకి జాబ్స్ సర్చ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఓకే. అండ్ మెయిన్గా అయితే ఫ్యాషన్ ఇండస్ట్రీ దాని గురించి పక్కన పెట్టేస్తే అండ్ ఐటీ ఇండస్ట్రీ కానీ మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ ఎక్కువగా వేటి దాని మీద ఫోకస్ చేసుకుంటే ఫ్రాన్స్లో లైఫ్ అనేది కూడా బాగుంటుంది అంటారు. బేసికలీ మనం ఫ్రాన్స్ గురించి మాట్లాడేటప్పుడు అండి ఒక సబ్జెక్ట్ అని కాదు, ఓకే, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ యు ఆర్ ఇన్ టు, ఇక్కడ ఏంటంటే యూ షుడ్ బి బెస్ట్ అట్ ఇట్. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఇస్ ద ఫార్ములా త్రూ అవుట్ ద వరల్డ్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఒక మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి మేనేజ్మెంట్లో బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. అదే ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్ సైడ్, మెకానికల్ ఆర్ ఐటీ, ఎవ్రీ ఫీల్డ్ యూ టేకప్ యూ షుడ్ బి గుడ్ అట్ ఇట్. దీనికి యాక్చువల్గా మనం వెళ్ళే చదువుకోవడానికి కాబట్టి అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే దే ఆర్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్. సో వీళ్ళు ఏంటంటే దే మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్ గెట్స్ ఎనఫ్ నాలెడ్జ్ టు గెట్ ఎంప్లాయిడ్. ఓకే. బికాజ్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వీళ్ళ క్లాస్ స్ట్రెంత్ వచ్చి 20 to 25 మెయింటైన్ చేస్తారు. పబ్లిక్ అండ్ ప్రైవేట్లోనా? ప్రైవేట్లో. ఓన్లీ ప్రైవేట్లో. ఓకే. పబ్లిక్ వచ్చినప్పుడు కొంత ఎక్కువ ఉంటుంది. సో వెరస్ యాక్చువల్లీ ఫ్రాన్స్లో పబ్లిక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా పెద్ద కాస్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. సో మనకి వి గెట్ అ మాస్టర్స్ డిగ్రీ కెన్ బి కంప్లీటెడ్ ప్రైవేట్లో కూడా హార్డ్లీ 10-12 lakhsలో అయిపోతుంది. 10-12 lakhs. ఎస్. బట్ వేరే యూరోపియన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఫ్రాన్స్లో ఇంకా చాలా తక్కువ చాలా ఉంటుంది. తక్కువ ఫీజ్. 10 to 12 lakhs ఇస్ ఓకే, వెరీ క్వైట్ అఫోర్డబుల్. యా. సో దానికి కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం దాని ద్వారా తీసుకొని వీ కెన్ ర్యాప్ ఇట్ అప్. సో ఇది తక్కువ కాస్ట్లో ఫీజు అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ యాక్చువల్గా మనకి ఇంకోటి ఏంటంటే మేజర్గా చాలామందికి ఐఎల్స్ రాయడం, టోఫెల్ రాయడం కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఫ్రాన్స్కి వచ్చేప్పటికి ఎంఓఐ మీద చేసేయచ్చు. అంటే ఎంఓఐ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ఇంగ్లీష్ మనకి ఎటువంటి వేవర్స్ లైక్ ఐఎల్స్, టోఫెల్ ఇవన్నీ వే ఆఫ్ చేసి నేరుగా వీళ్ళు ఎంఓఐ మీద మనం అడ్మిషన్ తెప్పించేయచ్చు. ఓకే. సో ఇప్పటివరకు ఫ్రాన్స్కి ఎంతమందిని మన విదేశీ కన్సల్స్ తరపు నుంచి పంపించారు? సో మోర్ 1,000+ స్టూడెంట్స్ ఆల్రెడీ. 1,000+ స్టూడెంట్స్. కాకపోతే బయట మాత్రం ఒక అపోహ ఉంది, జస్ట్ ఇట్స్ లైక్ ఏ రూమర్. కానీ ఎక్కువగా ఫ్రాన్స్కి వెళ్ళాలంటే ఫ్రెంచ్ నేర్చుకోవాలి అండ్ అక్కడ లైఫ్ స్టైల్ కానీ మనకు సూట్ అవ్వదు కంపేర్ టు ద యుఎస్, యూకే. కానీ అక్కడ లైఫ్ స్టైల్ కానీ ఎందుకు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ అనుకుంటారు? సో to be practically speaking actually there is no such difference between US, UK and France. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్లో. ఓకే.
బట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్ కొంత ఉంటుంది. అయితే దానికి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు యూనివర్సిటీస్ చాలా సపోర్ట్ చేస్తాయి టు లెర్న్ లాంగ్వేజ్. Okay. అదే బయట ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎనీవే. కాబట్టి ఆటోమేటిక్గా ఒకసారి కొత్త లాంగ్వేజ్ పికప్ చేసుకుంటే యూ విల్ బికమ్ మోర్ యాజ్ లోకల్. అంటే వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బి రోమ్ అని సామెత ఉంది కదా. సో అలాగే ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. Okay. అంటే ఫ్రెండ్స్ అంటే ఇస్ నథింగ్ బట్ యాక్చువల్లీ ఇంప్రూవింగ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్, ఇంప్రూవింగ్ యువర్ డ్రెస్సింగ్ స్టాండర్డ్స్. సో దాని ప్రకారంగా మనం బాగా గ్రూమ్ చేసుకోగలుగుతాం. అండ్ వెన్ యూ కమ్యూనికేట్ విత్ పీపుల్ దేర్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేజర్గా మన అడ్వాంటేజ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రొఫెసర్స్ని మనము ఇండియాలో అయితే చాలా బెరుగ్గా ఓ ప్రొఫెసర్ని అప్రోచ్ అవ్వాలంటే భయపడుతూ, సో అందరికీ కూడా సార్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఫ్రాన్స్లో ఎలా ఉంటుందంటే ప్రొఫెసర్స్ కూడా ది స్టూడెంట్స్ కాల్ దెమ్ బై నేమ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యారియర్స్ లేవు. సో దీంతో ఏంటంటే వాళ్ళు ఓపెన్గా ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు. వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే ఉందో డ్రాస్టిక్గా డెవలప్ అవుతుంది. అంటే వెన్ వీ కంపేర్ విత్ ఇండియా, వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే దే విల్ బీ యాక్చువల్లీ లైక్ ఎబుల్ టు కమ్యూనికేట్ వెల్. దాని ద్వారా యాక్చువల్గా ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కడ జాబ్స్ చేయాలన్నా కూడా ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం నిజం. సో డ్యూరింగ్ దిస్ టైమ్ దే ఆర్ యాక్చువల్లీ లైక్ ఈజీలీ బ్రేకింగ్ దిస్ ఐస్ అండ్ యాక్చువల్లీ ఎవరితో అయినా మాట్లాడగలిగే ఒక వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు మొత్తం కూడా మిగతా సెట్ చేసుకోగలుగుతారు. అండ్ ఫ్రాన్స్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా ఎలా ఉంటుందంటారు? సో వెన్ వీ కంపేర్ విత్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్, ఫ్రాన్స్ యాక్చువల్లీ ఇంకా ఎకనామికల్ అని చెప్పొచ్చు. అండ్ డ్యూరింగ్ ద పార్ట్ టైమ్స్ యాక్చువల్లీ ఫ్రాన్స్ గవర్నమెంట్ అలౌస్ స్టూడెంట్స్ టు వర్క్ 20 hours per week. సో జనరల్గా చాలా మనం పంపించేందుకు కూడా బిగ్ సిటీస్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లో కూడా వీళ్ళకి పార్ట్ టైం జాబ్స్ దొరికిపోతాయి. బట్ అగైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకా బెటర్ జాబ్స్ వస్తాయి. ఆ తర్వాత వీళ్ళు ఈజీగా మంత్లీ ఒక 1000 euros వరకు వీళ్ళు పార్ట్ టైంలో ఎర్న్ చేసుకోగలుగుతారు, లైక్ వర్కింగ్ 20 hours per week. దాంట్లో వీళ్ళకి హార్డ్లీ 500-600 ఎక్స్పెన్సెస్ వెళ్ళినా కూడా అంత కూడా అవ్వదు. బట్ హైయర్ సైడ్ 500-600 పెట్టుకున్నా కూడా స్టిల్ దే కుడ్ సేవ్ అప్ టు 500 to 600 euros per month. అంటే యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో మన విదేశ్ కన్సల్ట్స్ తరపు నుంచి ఎలాంటి హెల్ప్ అయితే ఇస్తారు స్టూడెంట్స్కి మీరు? రైట్. సో ఇక్కడ యాక్చువల్గా వీ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. బేసికలీ ఏంటంటే చాలామందికి వాళ్ళకి అవగాహన ఉండదు. అంటే ఈ యూనివర్సిటీ బాగుంటుందా, ఈ యూనివర్సిటీ బాగుంటుందా. మనం విదేశ్లో ఏం చేస్తామంటే మా టీం అందరూ కూడా దే ఆర్ వెల్ ఎక్స్పర్టీస్ ఇన్ దిస్. సో వాళ్ళు ఏంటంటే ఈ ప్రొఫైల్కి ఏ కోర్స్ అయితే బాగుంటుంది అండ్ ఈ కంప్లీట్ చేసిన తర్వాత ఈ కోర్స్కి తగ్గ జాబ్స్ ఉన్నాయా, అకార్డింగ్ టు అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వాట్ వీ డూ ఇస్ యాక్చువల్లీ మనం బెస్ట్ కోర్సెస్ బెస్ట్ యూనివర్సిటీ మనం మ్యాచ్ చేసి ఆ యూనివర్సిటీలో మళ్ళీ ఎలిజిబిలిటీ. సో దీస్ ఆర్ 3 important steps వాట్ వీ టేక్ కేర్. సో ఇది చూసి మనం అప్లై చేస్తాము అండ్ హార్డ్లీ 2-3 యూనివర్సిటీస్ మనం సెలెక్ట్ చేస్తాము, దానికి అప్లై చేస్తాము అండ్ డెఫినెట్లీ వీ ఎండ్ అప్ గెటింగ్ అడ్మిషన్స్. ఓకే. అంటే ఎక్కువ ఆప్షన్స్ అనేది కూడా స్టూడెంట్స్కి ఇవ్వరు, కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఇప్పుడు బేసికలీ వెన్ యూ ఆర్ హ్యావింగ్ క్లియర్ ఐడియా అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఈ ఫిల్టరింగ్లో చాలా తీసేస్తున్నాం. ఓకే. ఒక 10 అప్లై చేసి ఇప్పుడు యూఎస్ కొంతమంది ఏం చేస్తారంటే ఒక యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్, ఒక 5 మీడియం యూనివర్సిటీస్, 5 బిలో మీడియం యూనివర్సిటీస్ అలా అప్లై చేస్తారు. ఫ్రాన్స్కి వచ్చేప్పుడు అలా ఏం అవసరం లేదు, ఎందుకంటే అన్ని టాప్ యూనివర్సిటీసే. ఫ్రాన్స్లో మనకి ఫేక్ యూనివర్సిటీస్ ఇలాంటివి ఉండవు. కాబట్టి ఆబ్వియస్లీ యూరోప్ మొత్తంలో కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రైవేటైజ్ అయినా కూడా అది నాన్ ప్రాఫిట్ కింద ప్రైవేటైజ్ అయింది. కాబట్టి ఆబ్వియస్లీ స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసేటప్పుడే మనం కరెక్ట్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుని తర్వాత వీసా సక్సెస్ కూడా ఇంపార్టెంట్. నాకు ఎంత ఇంపార్టెంట్, స్టూడెంట్కి ఎంత ఇంపార్టెంట్, నాకు అంత ఇంపార్టెంట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ ఆల్ మై స్టూడెంట్స్ టు విన్ ఇట్. సో అది రావడానికి మనకి ఏంటంటే వీ విల్ సెలెక్ట్ ఆల్వేస్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అండ్ వీల్ మేక్ షూర్ దట్ యాక్చువల్లీ వాళ్ళకి ఆ ప్రిపరేషన్ అలా చేసి వాళ్ళకి ఆ వీసా ప్రాసెస్ కూడా చేస్తాం. ఓకే. అసలు వీసా సక్సెస్ రేట్ అనేది కూడా ఎంత పర్సెంట్లో ఉండొచ్చు మన? సో ఫ్రాన్స్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ వెరీ లైక్ ఇండియాకి మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్ కాబట్టి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈజ్ ఎయిమింగ్ టు హ్యావ్ 30,000 ఇండియన్ స్టూడెంట్స్. 30,000? Yes, 30,000 ఇండియన్ స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకుందాం అనుకుంటున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ దేర్ టార్గెట్. వేర్ యాక్చువల్లీ అట్ ద మూమెంట్ అబౌట్ 7,000 to 8,000 స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో ఆబ్వియస్లీ లైక్ దే వాంట్ టు ఇంక్రీజ్ దట్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి వీసా రిఫ్యూజల్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే సింపుల్గా ఏంటంటే ఒక చిన్న క్యాంపస్ ఫ్రాన్స్ అని బిఫోర్ అప్లైయింగ్ ఫర్ వీసా దేర్ ఇస్ అ స్మాల్ ఇంటర్వ్యూ విత్ ద కాన్సులేట్ which actually will train the student actually how to handle that. And పెద్ద హార్డ్ నటేం కాదు, మనం జెన్యున్గా మన ఇంటెన్షన్ చెప్పగలగాలి. సో అక్కడికి వెళ్ళి నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ తిరిగి ఇండియాకి రాను, ఇటువంటివి చెప్పినప్పుడు ఏ దేశం కూడా వీసాలు ఇవ్వదు. సో అక్కడ చెప్పాల్సినట్టుగా అక్కడ మనం ఆల్రెడీ మా టీం వాళ్ళకి మొత్తం మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని వన్స్ వీఆర్ కాన్ఫిడెంట్ ఎస్ ఈ స్టూడెంట్ ప్రిపేర్డ్ అప్పుడే వాళ్ళకి ఇంటర్వ్యూ బుక్ చేస్తాం. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే నా ఫ్యామిలీలో కూడా చాలామంది కూడా విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు, కొంతమంది హై వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు నేను ఫ్రాన్స్ అనేది కూడా నేను ఖచ్చితంగా సజెస్ట్ చేయాలని కూడా నాకు అనిపిస్తుంది. మరి అట్లా సజెస్ట్ చేయాలంటే మన విదేశ్ కన్సల్ట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? సో విదేశ్ కన్సల్ట్స్ యాక్చువల్లీ లైక్ వీఆర్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ 14 different places in India. ఓకే. సో మీ నియరెస్ట్ బ్రాంచ్ని మీరు యాక్చువల్లీ ఇప్పుడు స్క్రోలింగ్ అయిన నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ యూ దేర్.
ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా ఎలా ఉంటుంది అండ్ అక్కడ లైఫ్ స్టైల్ దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు అండ్ చూస్తున్న వాళ్ళకి కూడా మంచి క్లారిటీ అనేది కూడా వచ్చింది. నాకు కూడా ఫ్రాన్స్లో ఇట్లా మీరు చెప్తూ ఉంటే చదువుకోవాలి ఒకసారి, తక్కువ ఖర్చులో అయితే నేను కూడా వెళ్ళి చదువుకోవాలనిపించేస్తుంది. ఖచ్చితంగా వై నాట్. ఇప్పుడు ఛాన్స్ లేదండి. సో థ్యాంక్ యూ సాయినాథ్ గారు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో గైస్ మరి యూఎస్, యూకే అండ్ కెనడా లేకపోతే ఇంకా వేరే దేశాలు ఇలాంటివే కాకుండా ఇంకా బోల్డెన్ కంట్రీస్ ఉన్నాయి. అది అందులో ఫ్రాన్స్కి ఒక మంచి అవకాశం అనేది కూడా ఉంది. అక్కడ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది అని కూడా ఇప్పుడైతే బోల్డెన్ డౌట్స్, నాకున్న డౌట్స్ కూడా చాలా చక్కగా మన సాయినాథ్ గారు క్లారిఫై చేశారు. మీకు కూడా మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రాన్స్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? సో గైస్ ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ చాణక్య. See you.